నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHCL. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫైబ్రాయిడ్నోమా, అంటే రొమ్ములో ఉండే ఒక రకమైన గడ్డలు. ఈ గడ్డలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, దీని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ఫైబ్రాయిడ్నోమా అనేది చిన్న రొమ్ములో వచ్చే గడ్డలు. ఇవి 15 to 25 years ఉన్న వాళ్ళకి చాలా కామన్గా చూస్తుంటాం. అంతకంటే ఎక్కువ ఏజ్ గ్రూప్లో కూడా ఇవి ఉండొచ్చు. ఇవి 0.5 సెంటీమీటర్ నుంచి 5 సెంటీమీటర్స్ వరకు ఏ సైజులోనే ఉండొచ్చు. ఇవి చాలా స్లోగా గ్రో అవుతాయి. ఇది మనం చూసినట్టయితే ప్రెస్ చేసినప్పుడు చేతికి తగులుతూ ఉంటుంది అండ్ రొమ్ములో చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఎటువంటి నొప్పి అనేది కూడా ఉండదు, పట్టుకున్నప్పుడు కూడా ఎటువంటి నొప్పి ఉండదు. అది గ్రో అవుతున్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా స్నానం చేస్తున్నప్పుడు లేకుంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు దీన్ని ఫస్ట్ టైం నోటీస్ చేస్తూ ఉంటారు. సో ఈ గడ్డలని క్యాన్సర్ గడ్డలని చెప్పి అపోహపడి డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇవి ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ గడ్డలు ఏ పొజిషన్లో ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి. ఈ మామూలుగా క్యాన్సర్ గడ్డలు అయితే ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి, కొన్నిసార్లు అల్సర్స్ ఫామ్ అయి ఉంటాయి, నొప్పి ఉంటుంది, డిశ్చార్జెస్ ఉంటాయి. కానీ ఈ ఫైబ్రాయిడ్నోమా గడ్డల్లో అట్లాంటివి ఏమి ఉండదు, చాలా ఫర్మ్గా ఉంటాయి. ఎడ్జెస్ అన్నీ కూడా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. చాలా వరకు రౌండ్ కానీ ఓవల్ షేప్లో ఉంటాయి అండ్ రొమ్ములో చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి, ఎటువంటి నొప్పి ఉండదు. ఈ గడ్డలని మనం తెలుసుకోవడానికి క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే డాక్టర్ ద్వారా ఎగ్జామినేషన్ చేయించుకోవడం ఒకటి, తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా రొమ్ములో ఉండే గడ్డలు ఎక్కడ ఉన్నాయి అనేది, ఎంత సైజులో ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఈ నొప్పి ఏమి ఉండదు, కానీ చాలామంది భయపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇస్తాము. ఈ గడ్డలు చాలా వరకు ఎటువంటి ఇబ్బంది కాజ్ చేయవు, కానీ అది స్లోగా పెరుగుతూ సైజ్ పెరుగుతూ ఉన్నప్పుడు పేషెంట్స్కు భయం ఎక్కువ అవుతుంది. కాబట్టి వీటిని సర్జరీ ద్వారా రిమూవ్ చేయడం అనేది దీని ఫైనల్ సొల్యూషన్ అండి. దీని సర్జరీ ద్వారా రిమూవ్ చేయడం వల్ల గడ్డలు అనేవి కంప్లీట్గా రొమ్ములోంచి తీసేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.